ఏపీలో బర్డ్ ఫ్లూ కలవరపెడుతోంది. జిల్లాలో ఉన్నటువంటి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లలో ప్రబలే బర్డ్ ఫ్లూ వ్యాధి చిత్తూరు, నెల్లూరు జిల్లాల పౌల్ట్రీ ఫామ్ రైతులను కుదేలు చేస్తోంది. లక్షలకు పైగా కోళ్లు, కోడిగుడ్లు ఎగుమతులు ఆగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పౌల్ట్రీ ఉత్పత్తులు ఎగుమతుల సంక్షోభానికి కారణం కావడంతో రైతాంగం లబ్బోదిబ్బోమంటోంది. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్న వెటనరీ యూనివర్సిటీ పెథాలజీ హెడ్ ఆనంద్ కుమార్తో మా ప్రతినిధి జేజీ రామ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఒకవైపు నెల్లూరు జిల్లా, మరోవైపు చిత్తూరు డిస్టిక్ ఎక్కువ మంది రైతులు కోళ్ల ఫారాల మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే గత 15-20 రోజులుగా బర్డ్ ఫ్లూ అనేటువంటిది విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ ఇబ్బందికర వాతావరణాన్ని చేకూరుస్తుంది, ప్రజలు ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు, వదంతులు ఎక్కువయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో మన బార్డర్ చెక్ పోస్టులు మనం చూసుకున్నట్టయితే అక్కడే ఆ యొక్క లారీ లోడ్ అయితే ఏదైతే వెళ్తుందో బర్డ్స్ వాటన్నిటిని కూడా ఆపేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం వెటనరీ యూనివర్సిటీలో ఉన్నటువంటి పెథాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆనంద్ కుమార్ గారి దగ్గర ఉన్నాం. అసలు ఈ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఏంటి, ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, ఈ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి ఆ యొక్క బర్డ్ని మనం తినడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే. ఇప్పటి వరకు ఈ యొక్క బర్డ్ ఫ్లూ గతంలో కూడా వచ్చింది, కరోనాకు బిఫోరు, అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటిది కూడా తేల్చడం జరిగింది. ప్రజలు దాన్ని కంటిన్యూగా కూడా తీసుకునేవాళ్ళు సార్. అంటే మళ్ళీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరులో ప్రప్రదంగా స్టార్ట్ అయింది. మన ఏపీలో మనం చూసుకున్నట్టయితే అంటే గత 15 రోజులుగా ఎక్కువ అయిపోయి ఇటుపక్క ఉన్నటువంటి ఈ యొక్క ఫార్మ్స్ మీద ఆధారపడి జీవించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇవి పక్క రాష్ట్రాలకు కూడా పోకుండా నిరోధించేటువంటి పరిస్థితి కనపడుతుంది సార్. అంటే ఈ బర్డ్ ఫ్లూ వల్ల ప్రధాన లక్షణాలు ఏంటి, ఏ విధంగా మనం దీన్ని అధిగమించవచ్చు సార్? ఇప్పుడు యూజువల్గా బర్డ్ ఫ్లూ అన్నది ఇది వైరస్ అనే క్రిమి ద్వారా మనకు సంభవిస్తుంది. అయితే ఈ క్రిమి ఫస్ట్ 2005లోనే పూనాలోనేమో సంభవించాయి అన్నమాట. అక్కడ ఫస్ట్ అవుట్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మెల్లిగా ఇతర రాష్ట్రాలకి అది ప్రాకిరింది. అయితే ఆ 2005 నుంచి అది నిర్ధారణ అయిన తర్వాత భోపాల్లోని శాస్త్రవేత్తలు అది నిర్ధారించిన తర్వాత H5N1 అన్న స్ట్రెయినే దీనికి చాలా సివియర్గా ఉంటుంది, దాని తాలూకా రోగ లక్షణాలు ఎక్కువ ఉంటాయి, మరణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అండ్ ఆ స్ట్రెయినే మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి, ఆ మనుషులకు ఎలా వ్యాప్తి చెందుతుంది అన్నది కూడాను శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అనేసి అంటే దీంట్లోని శ్వాస సంబంధిత రోగాలు వస్తాయి. సార్, ఈ వైరస్ సోకినటువంటి బర్డ్ని మానవులు తినడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే స్టేట్ బైఫర్కేషన్ కాకముందు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ చికెన్కి సంబంధించినటువంటి వెరైటీస్ అంతా చేసి ప్రతి ఒక్కరూ తినేటువంటి ఏర్పాటు అయితే కూడా చేశారు. దీనివల్ల ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందంటారు సార్? వాతావరణం అనేసి అంటే ఏమిటి అంటే మన తాలూకా ఎప్పుడైతే ఇది H5N1 ఉంటే మాత్రము ఆ బర్డ్స్ని కన్జ్యూమ్ చేయడం వలన డెఫినెట్గా హ్యూమన్కి వచ్చేస్తుంది, అది జూనోటిక్. ఇది వేరే స్ట్రెయిన్, ఏ స్ట్రెయిన్ అందులో ప్రస్తుతం ఉన్నది, ఆ ప్రివేలింగ్ సిచ్యువేషను అది శాస్త్రవేత్తలు అది కన్ఫర్మ్ చేసిన తర్వాత కానీ మనం చెప్పలేమన్నమాట. ప్రస్తుతం మనకు ఇన్ని సంఖ్యలో చనిపోతున్నాయి, రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో అవి పోతున్నాయి అనేసి అంటే బర్డ్ ఫ్లూ అని చెప్పి మనకు ఒక ఇది ఉంది. కానీ నిర్ధారణ అన్నది ముఖ్యం. ఆ నిర్ధారణలో ఏ స్ట్రెయిన్ అన్నది ఇంకా ముఖ్యం. అది H5N1 అయితే మాత్రము మనుషులకి చాలా ప్రమాదం, అది సంవత్సరం చెప్తున్నాను అనమాట. ఆనంద్ కుమార్ గారు ఒకటే చెప్తున్నారు, ఈ H1N5 ఉండేటువంటి వైరస్ వల్ల H5N1 ఈ వైరస్ వల్ల ఆ ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే అటువంటి వైరస్ ప్రస్తుతం అయితే లేదు. ఈ యొక్క తినడం వల్ల శ్వాసకోశ వ్యాధులు అంటే వైరస్ ఉండేదాన్ని బట్టి ప్రకారం అని ఆ యొక్క బర్డ్కి ఆ వైరస్ ఉండేటువంటి విధానాన్ని బట్టి కూడా అది మానవులకి సంక్రమించేటువంటి పరిస్థితి వచ్చి శ్వాసకోశ వ్యాధితో కూడా బాధపడతారు. కానీ అటువంటి ఇబ్బంది అయితే ఇక్కడ ఏం లేదు. దీనికి సంబంధించి పూర్తి ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఈ యొక్క ఎక్కువగా వైరస్ వచ్చినప్పుడు బర్డ్స్ అన్నీ కూడా ఒకేసారి మృతి చెందుతాయి. అటువంటిది కాకుండా 2005లోనే దీన్ని గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో ఉంది కాబట్టి దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ, తిరుపతి.